అందరికీ నమస్కారం అండి. నేను మీ కృష్ణకుమారి తమ్మెర ఏలూరు నుంచి వందే మాతర గీతాన్ని ఇవాళ పాడుతున్నానండి. వందే మాతర గీతం గురించి కొన్ని వాక్యాలు చెప్పి ఆ పాటని పాడాలని అనుకుంటున్నానండి. వందే మాతరం గీతాన్ని అందరికీ తెలిసిన విషయమేనండి. బంకించంద్ర చటర్జీ గారు రాశారు. ఈ గీతం 1876లో రాశారండి. ఆయన 1882లో ఆయన నవల ఆనందమఠం అనేటువంటి నవలలో ఇది ప్రచురించబడిందండి. ఈ పాట మన భారత మాతను పవిత్రమైన దేవతగా వర్ణిస్తోందండి. 2025లో వందే మాతరం గీతానికి 150 సంవత్సరములు పూర్తి అవుతున్నందుకు చాలా ప్రేరణగా నిలిచిందండి. ఈ గీతం భారత స్వాతంత్ర సమరయోధులకు ప్రేరణగా నిలిచింది. 225వ సంవత్సరంలో ఈ గీతానికి 150 సంవత్సరాలు పూర్తవుతున్నాయండి. ఈ పాట ఐక్యత, ధైర్యం, దేశభక్తి ఒక చిహ్నంగా మారిందండి. వందే మాతర గీతంలోని మొదటి 2 చరణాలు జాతీయ గీతంగా ఆమోదించబడ్డాయండి. వందే మాతరం అంటే అర్థం మన అందరికీ తెలిసినదే. మాత అంటేను తల్లికి వందనం అనే అర్థం కదా. ఈ గీతం ప్రతి భారతీయునిలో దేశ ప్రేమను కలిగిస్తుందండి. అందుకే ప్రతి ప్రోగ్రాంలో కూడా మనం స్కూళ్ళలో అయినా, కాలేజీలో అయినా, మీటింగ్స్లో అయినా ఎప్పుడు కూడా వందే మాతర గీతాన్ని ఆలపిస్తూ ఉంటాము. మనము 150 ఏళ్ళు నిండిన సందర్భంగా మన తల్లి దేశాన్ని గౌరవించుకొని మనం సేవ చేయాలని గుర్తు చేస్తున్నటువంటి వందే మాతర గీతం అండి. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం. శుభ్రజ్యోత్స్నా పులకితయామినీం పుల్లకుసుమిత ద్రుమదలశోభినీం సుహాసినీం సుమధురభాషిణీం సుఖదాం వరదాం మాతరం వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ